హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కిచెన్లో తప్పకుండా ఉండవలసిన కొన్ని థింగ్స్ని, అంటే ఇవి ఉండడం వలన మన పనిని ఈజీ చేయడమే కాదు, కిచెన్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది. ఆ థింగ్స్ని అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను మన వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్గానైతే ఇది 3 పీస్ ఫనెల్ సెట్ అన్నమాట. ఇది 3 సైజెస్లో వస్తుంది. మనం ఏ సైజ్ బాటిల్స్లోకైనా రీఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. లిక్విడ్సే కాదు, సాలిడ్స్ని కూడా మనం ఈజీగా రీఫిల్ చేసుకోవచ్చు. మనం కింద స్పిల్ అవ్వకుండా పోసుకోవడానికి వీలుగా అన్నమాట. అలాగే మనం లిక్విడ్స్ని కూడా, అంటే ఆయిల్ కొంచెం మనం డీప్ ఫ్రైస్కి ఎక్కువ ఆయిల్ వేసినప్పుడు అందులో కొంచెం డట్ అనేది ఉండిపోతుంది కదా అడుగున. అది రాకుండా మనం ఈ విధంగా ఫనెల్ పెట్టి అందులో జల్లెల్లాగా ఉంది, రిమూవబుల్ కదా అది పెట్టుకొని మనం ఈజీగా వడబోసుకోవచ్చు అన్నమాట. ఇది 3 పీస్ సెట్. 3 సైజెస్లో ఇచ్చారు మనకంటే చిన్న బాటిల్స్లోకి వేసుకోవడానికి వీలుగా. 1 బిగ్ సైజు, 1 మీడియం సైజ్, 1 స్మాల్ సైజ్ అన్నమాట. క్వాలిటీ కూడా బాగా వచ్చింది. ప్లాస్టిక్ క్వాలిటీ, హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది గార్లిక్ ప్రెషర్ అన్నమాట. ఇది చూసారా, అసలు ఎంత మంచి క్వాలిటీతో ఇచ్చారంటే స్టీల్ క్వాలిటీ సూపర్గా ఉంది. మనం ఇందులో గార్లిక్ వేసి ప్రెస్ చేసామంటే మనకు లైక్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట, గార్లిక్ మ్యాషర్. ఇది నాట్ ఓన్లీ గార్లిక్కే కాదు, మనం అల్లం కూడా ఫ్రెష్గా అప్పటిదప్పుడు పేస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అల్లనే కాదు, మనం లెమన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కూడా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. ఈజీ టు క్లీన్, రఫ్ అండ్ టఫ్ హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంకా 1 మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే మనకు మెజరింగ్ కప్ సెట్ అన్నమాట. ఇది నాకు బిలో 200లో వచ్చింది. క్వాలిటీ అయితే ఎంత బాగా వచ్చిందో, స్టీల్ క్వాలిటీ సూపర్గా ఉంది. అసలు చెప్పాల్సిన పని లేకుండా ఉంది. క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. వెయిట్ కూడా చాలా బాగా ఉంది. ఇంకా మనకు ఈ మెజరింగ్ కప్స్ అనేవి కిచెన్లో కంపల్సరీ ఉండాలి కదా, ఎందుకంటే మనం ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ మెజరింగ్ కప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో అందుకే నేను మీషోలో తీసుకున్నాను. నాకు ఇదైతే బిలో 200లో వచ్చింది. అప్రాక్స్ 153 అలా పడింది. ఇంకా 1 మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి మనం వంట చేసేటప్పుడు గరిటెల్ని పెట్టుకుంటాం కదా, స్పాచులాస్ని. స్టవ్ పైన పెట్టేసి స్టవ్ అంతా మరకలు డర్ట్గా అయిపోతుంది కదా. సో ఆ విధంగా స్టవ్ పైన గరిటెలు పెట్టుకోకుండా, గరిటెలు పెట్టుకోవడానికి అన్నమాట ఇది ఈ స్టాండ్ వచ్చేసి. దీనివల్ల మనకు స్టవ్ అనేది మురికిగా అవ్వకుండా, ఆయిలీగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా క్వాలిటీ బాగుంది. నాకు ఇది 99 రూపీస్కే వచ్చింది. ప్యాకప్ 2 99 రూపీస్కి ఇచ్చారు. మనకు ఆఫ్టర్ యూజ్ ఈజీగా క్లీన్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవడానికి హోల్ కూడా ఇచ్చారు చూసారా. ఇదైతే క్వాలిటీ బాగుంది. దీనివల్ల మన కిచెన్ అనేది కొంచెం నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట. అండ్ 1 మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది డ్రై ఫ్రూట్ కట్టర్ అన్నమాట. కొన్ని సార్లు డ్రై ఫ్రూట్స్ కట్ చేయడానికి రక్తాలు కూడా చిందించేస్తాం కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం అనేది టఫ్ టాస్క్. ఈజీగా దీంతోనే మనం కట్ చేసుకోవచ్చు. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోతే పీనట్స్ వేసి నేను మీకు చూపిస్తున్నాను. పీనట్స్ వేసి ఈ విధంగా మనం జస్ట్ అలా తిప్పామంటే చూసారా ఎలా చాప్ అయిపోతుందో. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవడానికి. అండ్ 1 మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ అన్నమాట. ఈ నవే డేస్లో అసలు బాటిల్స్ లేని ఇల్లు అనేది ఉంటుందా? ఉండదు కదా. సో అలాంటి బాటిల్స్ మనం ఎప్పుడు డట్ అవ్వగానే పడేయలేము కదా, పాకురు పట్టిందని. అలాంటి బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే బాగా పనిచేస్తుంది. అండ్ క్వాలిటీ సూపర్గా ఉంది. మనకు ఎలా అంటే ఎంత టఫ్గా క్లీన్ చేసినా కూడా అంటే డ్యూరబిలిటీ అయితే ఉంటుంది చూసారా. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఈ బ్రష్ ఏంటంటే నెక్ సైజు చిన్నగా ఉన్న బాటిల్స్లోకి అయితే పడదు. నెక్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్న బాటిల్స్లోకి అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నా రీసెంట్ పర్చేస్లో నా మోస్ట్ ఫేవరెట్ పర్చేస్ అన్నమాట ఈ ఫ్లోర్ స్ట్రైనర్ అయితే. ఇదేంటంటే అసలు పిండి అనేది స్పిల్ అవ్వకుండా మనం ఈజీగా జల్లించుకోవచ్చు అన్నమాట. నాకైతే నా ఫేవరెట్ అయిపోయింది ఇది.
అసలు కిచెన్‌లో మనకు పిండి జల్లించుకునేటప్పుడు కౌంటర్ టాప్ అంతా డట్ అయిపోయి, పిండంతా పడిపోయి, స్పిల్ అయ్యి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే. సో, ఇదైతే తీసుకున్నాను. అసలు ఎంత బాగా పనిచేస్తుందో అసలు పిండి పక్కన పడకుండా. నాకైతే బాగా నచ్చింది. నాకిది ప్రోడక్ట్ వచ్చేసి 185 రూపీస్‌కే వచ్చింది. వెరీ రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ వైస్ కూడా 10 ఆన్ 10 ఇచ్చేయచ్చు. అంత బాగా ఉంది క్వాలిటీ. ఇంకా నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి మల్టీపర్పస్ స్ట్రైనర్ అనమాట. మనం దీంతో టీ, కాఫీ మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అలాగే హెర్బల్ టీస్ కూడా తాగుతారు కదా కొంతమంది. అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ క్వాలిటీ సూపర్‌గా ఉంది. చూసారా, మనం మామూలుగా గ్రీన్ టీ బ్యాగ్స్ వస్తాయి కదా, అవి హెల్త్‌కి మంచివి కాదని నౌ-ఏ-డేస్ చెప్తున్నారు కదా, అలాంటి వాటికైతే ఇది సూపర్‌గా ఉంటుంది. హెర్బల్ టీ తాగే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అండ్ ఆఫ్టర్ యూజ్ మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికైతే కూడా ఉంది. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట. అసలు మనం చపాతీలు కానీ, దోస అలాంటివి చేసేటప్పుడు ఆయిల్ వేస్తూ మనం పక్కన పెట్టుకుంటే అంతా ఆయిల్ కారిపోయి కౌంటర్ టాప్ పైన అంతా పడిపోతుంది కదా. ఇంకా ప్రాబ్లం లేకుండా బాటిల్లో ఒకసారి ఆయిల్ ఫిల్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు దోసలు వేసుకున్నా, చపాతీలు చేసుకున్నా ఈజీగా స్ప్రే అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా. అసలు ఆయిల్ అనేది స్పిల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ రీఫిల్ చేసుకోవడానికి కూడా మనకు నెక్ సైజు ప్రాపర్‌గా ఇచ్చారు. క్వాలిటీ వైస్ సూపర్‌గా ఉంది. ఇదైతే గ్లాస్ బాటిల్. క్వాలిటీ 10 ఆన్ 10 సూపర్‌గా ఉంది ప్రోడక్ట్. నాకు ఇది వచ్చేసి 150 రూపీస్‌కి వచ్చింది. అనదర్ ప్రోడక్ట్ వచ్చేసి 2 టైర్స్ స్టాండ్. మనం స్పైస్ బాటిల్స్ కానీ, మనం కిచెన్‌లో యూజ్ చేసుకునే బాటిల్స్ ఇట్లా సర్దుకోవడానికి ఈజీగా 2 టైర్స్ ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ స్టాండ్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్ 180 రూపీస్ అలా పడింది నాకు. క్వాలిటీ సూపర్‌గా ఉంది. అండ్ లాస్ట్ వన్ అదేంటంటే ఇవి మనం ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఫుడ్ ప్యాకెట్స్ కానీ, గ్రోసరీ మనం బ్యాగ్స్ తీసుకొచ్చుకున్నాక రీఫిల్ చేసుకోవడానికి బాక్సెస్ నిండిపోయిన తర్వాత ఉంటాయి కదా, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇట్లా ఉన్నప్పుడు ప్యాకెట్స్ అనేవి మనం ఇలా అవి క్లిప్స్‌తో క్లోజ్ చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. ఈ క్లిప్స్ వచ్చేసి 3 సైజెస్‌లో ఇచ్చారు. ఒకటి బిగ్ సైజు, సెకండ్ వన్ మీడియం సైజు, లాస్ట్ వన్ స్మాల్ సైజ్ ఇచ్చారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.